రాష్ట్రంలోని కార్పొరేట్ శక్తులు ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కన్నబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఒక పెద్ద ఉద్యమంలాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు. 6,000 కోట్లు పెట్టాలి, మేము పెట్టలేమని చేతులు ఎత్తేశారు. ఒక పక్కన అమరావతికేమో 1,000 కోట్లు పెడతానంటాడు. 99 పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు, దారాదత్తం చేస్తున్నాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. మరోవైపు లులు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు. కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.